పోలీస్ స్టేషన్ కు హీరో మంచు మనోజ్ వెళ్లారు. కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ను జిరాక్స్ అనడంపై ఫిర్యాదు చేస్తానని నిన్న మంచు మనోజ్ చెప్పారు. ఈ నేపథ్యంలో నిన్నటి పరిణామాలపై చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో డీఎస్పీతో చర్చిస్తున్నారు. పోలీస్ స్టేషన్ లో ఎలాంటి ఫిర్యాదు చేయకపోయినా తర్వాత పంపుతానని చెప్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. నిన్నటి పరిణామాలపై డీఎస్పీతో మనోజ్ చర్చిస్తున్న నేపథ్యంలో అప్డేట్స్ ఏంటి దినేష్? చంద్రిక, మొత్తం మీద ఈ మనోజ్ కావచ్చు, మోహన్ బాబు కుటుంబానికి ఉండేటువంటి వివాదం ఏదో ఒక రకంగా చర్చనీయాంశం అవుతూనే ఉంది. నిన్నటి రోజు కళాశాల దగ్గరికి వెళ్ళడం, అక్కడ లోపలికి వెళ్ళనీయకుండా పోలీసులు ఉన్నారు. ఆయన వెళ్ళటానికి పోలీసులు అడ్డుకుంటూ ఒక కోర్టు ఉత్తర్వులు కాపీని జిరాక్స్ చూపించారు. అయితే తనకు కోర్టు ఉత్తర్వులు ఒరిజినల్ అందలేదని, కోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పుడు తనకు ఒక ఎక్స్ పార్టీగా తనకు అందాలి కాబట్టి తనకు అందకుండా పోలీసులకు ఎట్లా అందింది, తనకు కదా ప్రధానంగా అందాలనేటువంటి లీగల్ పాయింట్స్ ఆయన రేస్ చేశారు. అది కూడా ఒరిజినల్ కాకుండా జిరాక్స్ కాపీలు పోలీసులు ప్రతి గేటు దగ్గర కూడా చూపించడం జరిగింది. దీన్ని అప్పుడే ఆయన పోలీసులతో ప్రశ్నించారు. మీకు ఎవరిచ్చారో చెప్పండి, వాళ్ళని పైన నేను కంప్లైంట్ చేస్తాను, మీకు ఆ కాపీ ఇచ్చిన వ్యక్తి పేరు చెప్పండి అని నిన్నటి రోజే పోలీసుల్ని మనోజ్ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో అదే అంశం పైన చర్చించడానికి తన లీగల్ టీమ్ తో పాటు తన సెటిల్మెంట్ తో పాటు చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు వచ్చారు. అక్కడ పోలీస్ స్టేషన్ లో డిఎస్పీతో ఆ కాపీ, జిరాక్స్ కాపీ, పోలీసుల దగ్గర ఉన్నటువంటి జిరాక్స్ కాపీ ఎవరిచ్చారనేటువంటి ప్రశ్నను ఆయన లేవనెత్తున్నారు. అయితే పోలీసులు దానికి సరైనటువంటి సమాధానం చెప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో తాను రిటర్న్ గా, అంటే లీగల్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకుని రిటర్న్ గా కంప్లైంట్ ని తాను వెళ్ళిన తర్వాత మెయిల్ చేస్తాను, లేకపోతే పంపిస్తానని చెప్పి పోలీసులకు చెప్పడం జరిగింది. ఇప్పటికీ కూడా పోలీస్ స్టేషన్ లోనే మనోజ్ ఉండి ఇదే విషయంపై డిస్కస్ చేస్తున్నారు. మొత్తంగా పోలీస్ స్టేషన్ ఉన్నప్పుడు వేరే వ్యక్తులు కూడా మనోజ్ తో సంప్రదించినట్టు తెలుస్తోంది. మొత్తం మీద ఈ విషయంలో ఎప్పటికప్పుడు సర్దుమణుగుతుందని చెప్తున్నప్పటికీ అయితే అది మరింత పెరుగుతూ ఉండడంతో తీవ్ర చర్చకు దారితీస్తా ఉంది. విజయ చంద్రిక, ప్రస్తుతం మనోజ్ ఎక్కడున్నారు? అలాగే ఈ అంశంపై మోహన్ బాబు ఫ్యామిలీ నుంచి ఏమన్నా రియాక్షన్ వచ్చిందా? నిన్న ప్రధానంగా మనోజ్ లేవనెత్తినటువంటి అంశం, తను లోపల తన తాత సమాధి కావచ్చు, తన అవ్వ సమాధి కావచ్చు, పెద్ద పండుగ సందర్భంగా తాను వెళ్లి నివాళులు అర్పిస్తానని చెప్తే ఆయన్ని అలో చేయకపోవడం పైన ఆయన కొంతవరకు మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులే మోహన్ బాబు కుటుంబంతో మాట్లాడి ఆయన్ని అక్కడికి అనుమతించడానికి కొంతవరకు సహకరించారు. మనోజ్ సంబంధించినటువంటి బౌన్సర్లకి, విష్ణు బౌన్సర్లకి కొంతవరకు గొడవ జరిగి ఆ తర్వాత ఆయన వెళ్ళడం జరిగింది. అయితే వెళ్లి ఆయన మొత్తం సమాధులకి నివాళులు అర్పించి రావడం ఇవన్నీ కూడా జరిగిన నేపథ్యంలో పోలీసులు కూడా కొంతవరకు సహకరించారు. పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి మనోజ్ని అడ్డుకోవడం కానీ, లేదంటే అతన్ని దుర్వ్యవహరించడం కానీ, అరెస్ట్ చేయడం కానీ, అంటే కోర్టు ఉత్తర్వులు ఉన్న నేపథ్యంలో ఆ చర్యలు ఏమీ తీసుకోలేదు. లీగల్ గా ఆయన అడిగిన ప్రశ్న, ఉత్తర్వులు తనకు ఒరిజినల్ ఇవ్వకుండా పోలీసులకు ఎలా వచ్చిందనే ప్రశ్న అడిగిన నేపథ్యంలో ఇష్యూ కొంత చాలా కాంప్లికేటెడ్ గా, అటు లీగల్ గా కానీ, లేదు కొంత ఇన్సూరెన్స్ పీపుల్ కావడంతో కొంత కాంప్లికేటెడ్ గా ఉండడంతో నిన్నటి రోజు పోలీసులు కూడా చట్టబద్ధంగా తమ పరిధిలో తాము ఏం చేయగలరో అది మాత్రమే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు మనోజ్ వచ్చిన తర్వాత ఈ విషయాన్ని పోలీసులతో కూడా డిస్కస్ చేశారు. ఈ ఇరు కుటుంబాలు కూడా, అంటే మోహన్ బాబు కావచ్చు, విష్ణు కావచ్చు, మనోజ్ కావచ్చు, అందరూ కూడా టీడీపీకి సంబంధించిన కీలక నేతలకు సంబంధించినటువంటి సన్నిహితులుగా ఉంది. ఎవరు కూడా ఏ వైపు మొగ్గు చూపిన పరిస్థితి లేదు. నిన్నటి రోజు మనోజ్ వెళ్లి కలిసినా కూడా కలవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఇష్యూ పోలీసులకి కొంత సెన్సిటివ్ గానే భావిస్తున్నారు. మొత్తంగా మనోజ్ ఇప్పటికీ కూడా చంద్రగిరి పోలీస్ స్టేషన్ లోనే ఉండి పోలీసుతో డిస్కస్ చేస్తున్నారు. తన లీగల్ టీమ్ తో కూడా డిస్కస్ చేస్తున్నారు. ఆయన సతీమణి కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఫర్దర్ గా ఆయన ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతారనేటువంటిది మాత్రం ఆసక్తి నెలకొంది. విజయ చంద్రిక, థ్యాంక్ యూ దినేష్.